సౌలు తన అధికారాన్ని కాపాడుకోవడానికి చేయకూడని పనులన్నీ కూడా చేస్తాడు. అతడు దావీదును చంపించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే దేని కొరకు అంటే తన అధికారాన్ని కాపాడుకోవడానికి. ఎవరైనా మనకు అడ్డొస్తున్నారు అన్నప్పుడు ఏం చేయడానికి మనం ఆలోచన చేస్తా ఉన్నాం? వాక్యం అంటా ఉన్నది ప్రియమైనలారా, అధికారం కావాలి. అధికారం దేవుడే ఇస్తూ ఉన్నాడు. ఈ దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని కొరకై నువ్వు వేచి ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ఒకవేళ సౌలు ఏ రీతిగా అయితే అతనిని చంపడానికి, దావీదును చంపడానికి ఎలాగైతే ప్రయత్నం చేశాడో దానిని బట్టి ఏమైపోయింది అంటే సౌలు యొక్క సింహాసనము కూలిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి అతని సమాధానం పడిపోవడానికి. కానీ అతడు కలిగినటువంటి బుద్ధిని బట్టి, ఆలోచనను బట్టి దేవుడు ఏం చేశాడు అంటే అతని యొక్క దురాశను బట్టి అతను పడద్రోయడం జరిగింది.